హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ హ్యావ్ సీన్ మై thumbnail రైట్. సో మీకు వ్లాగ్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది, ప్లాంటేషన్ అట్ హోమ్ అనమాట. అండ్ ప్లాంటేషన్ అనేది కూడా నాకైతే అంత నాలెడ్జ్ లేదు, నేను కూడా బిగినరే అనమాట. బట్ మీ అందరికీ ఈ ప్లాంటేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి ఏమేమి ప్రిపరేషన్స్ ఉండాలి అన్నీ మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. కమింగ్ 2 to 3 days లో మనకు న్యూ ఇయర్ వస్తుంది కదా. పీపుల్ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ రెజల్యూషన్స్ లైక్ వెయిట్ లాస్ అని, సంథింగ్ వాట్ ఇస్ సంథింగ్ ఇలా ఉంటాయి కదా. నేను కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ మెనీ రెజల్యూషన్స్ తీసుకున్నాను, బట్ ఎప్పుడు కంప్లీట్ అయితే చేయలేదు. బట్ ఐ వాంట్ టు టేక్ సంథింగ్ సీరియస్ దిస్ ఇయర్. అంటే ప్లాంటేషన్ అనేది మన హోమ్ లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా అవైలబుల్ సీడ్స్ ఉంటాయి అనమాట, లైక్ ఫెనుగ్రిక్ సీడ్స్ అని, అండ్ మనకి కొరియాండర్ లీవ్స్, కొరియాండర్ కి ధనియాలని, ఇలా మన ఇంట్లోనే చాలా ఉంటాయి. నా డ్రీమ్ ఏంటంటే మనం ఏదైతే ప్లాంటేషన్ చేస్తున్నామో అది నా కుకింగ్ లో యూజ్ చేసుకోవాలని. డైలీ నేను అవి కుకింగ్ లో యూజ్ చేసుకొని నేనైతే నా ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలనేది నా డ్రీమ్ అనమాట. లైక్ అది లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నేను లైక్ ప్రీవియస్ ఇయర్స్ లో కొన్నిసార్లు ట్రై చేశాను కూడా. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఎలా గ్రో చేయాలి, ఏవైతే దానికి ఆ ప్రిపరేషన్ కి ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్ని కావాలి అన్ని అయితే అవైలబుల్ గా ఉంచుకొని మీ అందరికి చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. కంప్లీట్ గా వీడియో అయితే చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మీరు కూడా మీకు అనిపిస్తే ఇది ఒక రెజల్యూషన్ గా తీసుకొని అట్లీస్ట్ ఒక ప్లాంటేషన్ అయినా చేసి చూడండి. లైక్ మీరు ఇంట్లో ఫ్లవర్స్ గ్రో చేసుకోవచ్చు, ఆ ఫ్లవర్స్ తో మనం పూజ చేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నేను కూడా ఇప్పుడు ఎక్కువగా స్టార్ట్ చేయట్లేదు, కొన్ని సీడ్స్ అయితే స్టార్ట్ చేశాను. కమింగ్ డేస్ లో ఇంకా ఇంక్లూడ్ చేసుకోవాలనేది మై ఒపీనియన్ అనమాట. సెటప్ తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ మన ప్లాంటేషన్ కి మెయిన్ అనేది సాయిల్ కదా. రెడ్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సాయిల్ కూడా చూసుకోవాలి, కొంచెం మాయిశ్చర్ గా ఉండాలి, తెలుస్తుంది మనకి ఇలా పట్టుకోగానే. సో నేనైతే ఈ సాయిల్ తో రెడీగా ఉన్నాను అనమాట. ఈ సాయిల్ కూడా చాలా బాగుంది. మాకు ఇక్కడ మా ఇంటి దగ్గరే అవైలబుల్ గా కొంచెం కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి. సో సాయిల్ అయితే మాకు ఈజీగా దొరికేసింది అనమాట. సో ఫస్ట్ అయితే మన రెడ్ సాయిల్ అనేది అవైలబుల్ గా చూసుకోవాలి. దీనికన్నా ముందు మెయిన్ పాయింట్ అంటే మనకి రింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం రిమూవ్ చేసుకోండి. ఓకే, ఈ రెడ్ సాయిల్ ఉంది కదా, ఇది ఒక్కటే సరిపోదు మనకి. నేను ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ అనేవి ఆల్రెడీ పర్చేస్ చేసి పెట్టుకున్నాను, మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి వెర్మీ కంపోస్ట్ అనమాట. ఇది కూడా ఈ రెడ్ సాయిల్ లో మనం మిక్స్ చేసుకోవాలి. మెయిన్ అంటే దీని వల్ల మనకి ఏదైతే మనం సీడ్స్ వేస్తున్నామో మంచి గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. డెఫినెట్ గా యూజ్ చేయాలి. వెర్మీ కంపోస్ట్ అని మనం ఎక్కడైనా దొరుకుతుంది, అవైలబుల్ గా ఉంటుంది. ఆన్లైన్ లో కూడా మీరు బిగ్ బాస్కెట్ లో ఎక్కడైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటుంది. మీకు ఆల్రెడీ లింక్ కూడా షేర్ చేస్తాను నేను నా డిస్క్రిప్షన్ లో, ఒకసారి చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి కోకోపీట్. ఈ కోకోపీట్ కూడా మనం ఈ రెడ్ సాయిల్ లో మిక్స్ చేయాలన్నమాట. ఇది వెర్మీ కంపోస్ట్ అండ్ రెడ్ సాయిల్ అనేది 3 మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇదైతే ఇలా యాడ్ చేసుకుందాం. సో కంప్లీట్ గా మిక్స్ అయితే చేసేసుకున్నాను గైస్. నిజంగా చాలా కష్టం మిక్స్ చేయడం అనేది. నాకైతే టైం పట్టింది, ఒక 10 minutes పైన పట్టింది అనమాట. ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. చూస్తున్నారు కదా, సాయిల్, వెర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ మొత్తం ఇలా మిక్స్ అయిపోవాలి. లాస్ట్ లో కొంచెం వెర్మీ కంపోస్ట్ అనేది పక్కన ఉంచుకోండి. నేను అది చూపిస్తాను అక్కడ యూజ్ చేయాలనేది. ఇది పక్కన పెట్టుకుందాం. అండ్ నేనైతే ఈ పాట్స్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి చిన్న పాట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మనం గ్రో చేసే చిన్నవి ప్లాంటేషన్ కి ఇవి బాగుంటాయని చెప్పి, ఇంట్లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయని చెప్పి నేనైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్ లో మీకైతే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఏదైతే ఈ సాయిల్ మిక్చర్ మొత్తం అంతా ఉంది కదా, ఇదంతా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను నేను. కంప్లీట్ గా ఇక్కడ వరకు అయితే ఫిల్ చేసుకోవాలి.
ఈవెన్ దో ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ దీన్ని ఎంజాయ్ చేస్తానన్నమాట. నేను నాకు ఇష్టం ఇలాగా ఈ ప్లాంటేషన్ అనేవి, అందుకే నాకు ఈవెన్ టైం కూడా తెలియదు ఇవి చేస్తున్నప్పుడు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా లూజ్ గానే యాడ్ చేసుకోవాలి. పాట్స్ ఏవైతే సాయిల్ తో ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? సీడ్స్ అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఇంట్లో అవైలబుల్ గా ఉండే సీడ్స్ కూడా ఉంటాయి. ఫెనిగ్రిక్ సీడ్స్ అయితే ఫస్ట్ నేను ఇంట్లో అవైలబుల్ గా ఉన్నవి తీసుకున్నాను. చూసారు కదా, లైక్ ఇవి ఫెనిగ్రిక్ సీడ్స్ మనం నైట్ సోక్ చేసుకోవాలి. అండ్ నేను నైట్ సోక్ చేసుకొని ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. స్ప్రౌట్స్ అయితే వస్తాయి స్ప్రౌటింగ్ టైంలో, అండ్ ఆల్సో లాస్ట్ మనకి మేతి అంతా కంప్లీట్ గా వచ్చినప్పుడు నేను అది కూడా వీడియో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ ని మనం ఇందులో వేసుకుందాం. ఈ మెంతులు అయితే ఇలాగా వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం లాస్ట్ వరకు. నార్మల్ గా మెంతులు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇవి మనం సోక్ చేసి వేసుకుంటే స్ప్రౌటింగ్ అనేది బాగుంటుంది అని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. ఎక్కువ వేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇవి ఇలా యాడ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ నేను ఇక్కడ మాకు ఆర్గానిక్ స్టోర్ అనేది ఉంది, అక్కడైతే ప్లాంట్ సీడ్స్ అనేవి లాట్ ఆఫ్ ప్లాంట్ సీడ్స్ ఉంటాయి. అక్కడికైతే వెళ్ళి ఇవైతే పర్చేస్ చేశాను. అండ్ నేచర్స్ ప్లస్ అన్నమాట నేను తీసుకునే బ్రాండ్ అయితే. ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ కాబట్టి ఫెనిగ్రిక్ సీడ్స్ ఒకటి యాడ్ చేశాను, అండ్ కొరియాండర్ ఒకటి తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చిల్లీ అన్నమాట. చిల్లీ ఎందుకు ప్రిఫర్ చేశానంటే, మనకి చిల్లీ కూడా కొంచెం ఫాస్ట్ గానే గ్రో అవుతుంది. అంటే మనకి రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది, ఫాస్ట్ గా గ్రో అయితే అది మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో చిల్లీ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ సీడ్స్ కూడా ఇందులోకి స్ప్రెడ్ చేసేసుకున్నాము. చూస్తున్నారా, ఈ కొరియాండర్ సీడ్స్, ధనియాలు మన ఇంట్లో ఏ కలర్ లో ఉంటాయి అవైతే మనకి ప్లాంటేషన్ రావంట. మనం ఎన్నిసార్లు వేసినా కానీ ఫెయిల్ అవుతుందంట. ఈ సీడ్స్ అనేవి సపరేట్ గా ఉంటాయంట. రెడ్ కలర్ లో ఉన్నాయి చూసారు కదా, ఇవైతే ఇప్పుడు నేను ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. సో ఈ పాట్ లోనే నేను 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకటి కొరియాండర్ అండ్ నెక్స్ట్ చిల్లీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ చిల్లీ. అండ్ చూసారా చిల్లీ సీడ్స్ ఎలా ఉన్నాయో, మన ఇంట్లో ఉంటాయి కదా, లైక్ ఎండు మిరపకాయల్లోని మనకి ఇవి మనం ఫైండ్ చేయొచ్చు. సేమ్ అవే, బట్ మన ఇంట్లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఈసారి అయితే నేను ఆర్గానిక్ స్టోర్ లో తీసుకొని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి కొంచెం కొంచెం. సో ఇవి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. చూద్దాం ఇది సక్సెస్ అవుతుందా లేదో చూద్దాం. ఇలా లూజ్గా అయితే చేసుకోవాలి సాయిల్ని. అండ్ ఇది కూడా ఓకే. స్టార్టింగ్ లో చెప్పా కదా కొంచెం వెర్మి కంపోస్ట్ అనేది పక్కన పెట్టుకోమని. ఇవి అయితే సీడ్స్ అయితే యాడ్ చేసేసిన తర్వాత మనం వెర్మి కంపోస్ట్ అనేది పైన ఇలా జల్లుకోవాలన్నమాట. లైక్ లూజ్ గా జల్లుకోవాలి. అండ్ చూపిస్తాను ఎలా జల్లుకోవాలనేది. చూడండి, వెర్మి కంపోస్ట్ అనేది ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ గా ఇలా పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే
ఓకే, అండ్ ఈ ఫెనుగ్రిక్ సీడ్స్ కూడా నేను ఇప్పుడు స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఇలా లూజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడతో ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయినట్టే. మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీడ్స్ యాడ్ చేసేసాము, సాయిల్ పైన వెర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేసేసాము. మెయిన్ థింగ్ ఏంటి, వాటర్ యాడ్ చేయాలి. వాటర్ కూడా కొంచెం మరీ ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఎవ్రీడే ఫస్ట్ 2 to 3 days కొంచెం మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉండాలి, కొంచెం సన్లైట్ ఉండాలి. బట్ ఆఫ్టర్ 3 to 3 days తర్వాత మనకి సన్లైట్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలి. ఇది సో ఇలా జల్లేసుకుంటున్నాను వాటర్ అనేది. ఈ సైడ్స్ లో ఓకేనా, మొత్తం వేసుకోవాలి. ఓకే, ఏంటి ఇప్పుడు చిల్లీ సీడ్స్ కి మొత్తం జల్లుకొని డేలో ఎప్పుడైతే ఇది కొంచెం డ్రై అనిపిస్తున్నప్పుడు వాటర్ లో జల్లుతూ ఉండండి. స్ప్రే చేసుకోండి వాటర్, అది ఇంకా బెస్ట్. నేను దట్స్ ఇట్, అయిపోయింది. ఇదైతే ఒక 3 to 4 days తర్వాత స్ప్రౌటింగ్ స్టేజ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. వన్స్ మనకి స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయిందంటే మనం సక్సెస్ అయినట్టే. అఫ్ కోర్స్ మనం ఆల్రెడీ ఏవైతే యాడ్ చేయాలి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసాము, డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ నా న్యూ ఇయర్ అయితే దీంతో స్టార్ట్ చేశాను. లెట్స్ సీ న్యూ ఇయర్ కి స్ప్రౌటింగ్ వస్తే ఇంకా బాగుంటుంది, మీ అందరికి కూడా షేర్ చేస్తాను. అండ్ ఏవైతే ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ వాంట్ టు టెల్ యూ, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇఫ్ మీరు ఈ వీడియోని అయితే 2025 లో చూస్తే హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అండ్ మీ రిజల్యూషన్ కూడా కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. వీలైతే ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా ఇది మీకు సెల్ఫ్ రిలీఫ్ కానీ, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కానీ, ఒక హ్యాపీనెస్ కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్ ఆల్సో. అప్పుడు నా వీడియోస్ మీ దగ్గరికి అయితే వస్తాయి అనమాట. అండ్ యా, దట్స్ ఇట్, మై వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ప్లాంటేషన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ న్యూ ఇయర్ అయితే. థ్యాంక్ యూ, బాయ్.